కల్గబో బహుమానమందు దృష్టి ఉంచెను. నీ దృష్టి ఎక్కడ ఉంది ఈరోజు? మోషే అయితే కల్గబో బహుమానం మీద, మన దృష్టి ఎక్కడ ఉంది ఈరోజు? రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకో. మోషే గారు మరి సకల విద్యలందు ప్రావీణ్యుడైతే మనము దేంట్లో ప్రావీణ్యులం, దేంట్లో మరి అభిషక్తులం, దేంట్లో విద్యావంతులం, మరి దేంట్లో దేవుడు నీ ఎడల ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలో ఆ యొక్క గమ్యంకి నువ్వు చేర్చబడాలి అంటే, మొదటిగా నువ్వు స్థిరపరచబడాలి అంటే, మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యము ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారము నడుచుకోవాలి. అందుకనే వాక్యం, నా రాజ్యమును నా నీతిని మొదట వెతకాలి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనము దేన్ని వెతుకుతుంటున్నాం, దేన్ని అనుసరిస్తుంటున్నాం, దేని కొరకు మనము మరి ప్రయాసపడుతుంటున్నాం ఈ లోకంలో? నీ జీవితంలో మన చుట్టూ అనేక మంది కాంపిటీటర్స్ ఉంటారు. మన జీవితంలో మనం చూస్తుంటే మన స్నేహితులలో మరి అంతగా చదువుకొని ఉన్నతమైన స్థితికి అనుకుంటా ఉంటారు. మన స్నేహితులు పైకి పోతుంటే మనం అక్కడే ఆగిపోతే దేవుని దృష్టిలో మనము ఓడిపోయిన వారంగా ఉంటాం. మోషే గారు చూస్తే భవిష్యత్తులో కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచిందంట. నీ భవిష్యత్తు దేవుని చేత స్థిరపరచబడాలి అని అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, వాక్యము ఏ రీతిగా నీకు బోధించినా ఆయన రాజ్యము నీతి మొదట వెతికినప్పుడు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గమ్యానికి, లేకపోతే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బహుమానము నీకు లభిస్తుంది. మోషే గారు చూసారా, మరి సకల విద్యలందు ప్రావీణ్యుడు వాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేని మీద విశ్వాసమును బట్టి? లోకంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కాదు, స్నేహితుల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కాదు, బంధువుల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే మోషే గారు దేన్ని తిరస్కరిస్తున్నాడు అంటే లోకాన్ని తిరస్కరిస్తున్నాడు. మోషే గారు దేన్ని తిరస్కరిస్తున్నాడు అంటే ధనాన్ని తిరస్కరిస్తున్నారు. మోషే గారు మరి దేన్ని తిరస్కరిస్తున్నాడు అంటే ఆయనకున్నటువంటి పలుకుబడిని, ఆయనకున్నటువంటి హోదాను, ఆయనకున్నటువంటి మరి ఆ యొక్క రాజభోగాలన్నింటినీ కూడా తిరస్కరించి క్రీస్తు మీదనే ఆయన దృష్టి ఉంచుతుండే. ఎందుకంటే భవిష్యత్తులో కలగబో బహుమానం మీద ఆయన దృష్టి ఉంచాడు. సకల విద్యలలో ప్రావీణ్యుడు. నీకు ఆ జ్ఞానము కావాలి అని అనుకుంటే అట్టి జ్ఞానం మనకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికితే అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాడు. కనుక అతడు ప్రతిఫలముగా ఇవన్నిటికీ బదులుగా ఆయన ఏం కోరుకుంటున్నాడు?